ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు యావత్ తెలంగాణ ప్రజానికం గర్వించే విధంగా 60 సంవత్సరాల నుండి రానటువంటి రోడ్లు, 60 సంవత్సరాల చరిత్రలో గత పాలకులు సాధించినటువంటి రోడ్లను కేవలం 2.5 సంవత్సరాల కాల వ్యవధి లోపల దాదాపుగా 2700 కిలోమీటర్ల నేషనల్ హైవేను తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ ప్రజలకు వరంగా ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష, ముఖ్యంగా రాష్ట్ర విషయంలో కానీ జిల్లాల విషయంలో కానీ ముఖ్యమంత్రి గారు సమానంగా దృష్టి పెట్టిందని చెప్పడానికి మహబూబ్ నగర్ జిల్లా వాసిగా నేను గర్వపడతా ఉన్నాను అధ్యక్ష. ఏ జిల్లాకు రానని రోడ్స్ మా జిల్లాకు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి అధ్యక్ష. ఈరోజు ఇంటర్ స్టేట్ కనెక్టివిటీ కోసం నేను చాలాసార్లు గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా R&B శాఖ మంత్రి గారిని నేను కలవడం జరిగింది అధ్యక్ష. చాలా సానుకూలంగా రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్రంతో మేము మాట్లాడి కృష్ణా రివర్ పైన బ్రిడ్జ్ నిర్మాణం చేసి అక్కడ ఉన్నటువంటి 2 రాష్ట్రాల ప్రజలు శ్రీశైలం వెళ్ళాలన్నా లేదంటే 2 రాష్ట్రాల సంబంధాలు కొనసాగాలన్నా మా నియోజకవర్గం ముఖ్యంగా అచ్చంపేట నియోజకవర్గం వ్యాపార పరంగా ఎదగాలన్నా ఈ రోడ్ కనెక్టివిటీ బ్రిడ్జ్ కనెక్టివిటీ అవసరమనే విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది అధ్యక్ష. దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందులను ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. అటవీ ప్రాంతం కాబట్టి అనుమతుల విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. ఉన్నటువంటి బ్రిడ్జ్ నిర్మాణం విషయంలో కానీ రోడ్డు ఏర్పాటు విషయంలో కానీ ఖచ్చితంగా సహకారం అందిస్తామని వారు చెప్పినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా కూడా మంత్రివర్యులను కోరుతా ఉన్నాను అధ్యక్ష. దీంట్లో ఇనిషియేటివ్ తీసుకున్నట్టయితే ముఖ్యమంత్రి గారు ప్రాంతాలుగా విడిపోదాం ప్రజలుగా కలిసి ఉందామని ఉద్యమ సందర్భంలో ఏదైతే చెప్పడం జరిగిందో దాన్ని పునరుద్ధరించడానికి అవకాశం ఉంటుంది, ప్రజల సంబంధాలు మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 2 రాష్ట్రాలు శ్రద్ధ వహించేటట్టుగా వీలైతే మీరు కూడా చొరవ తీసుకోవాలని ఒక శాసనసభ్యుడిగా మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు నేషనల్ హైవే 765 తుక్కుగూడ నుండి పాతాల గంగ వరకు మాకేదైతే రోడ్డు శాంక్షన్ వచ్చిందో అధ్యక్ష అది 3 లేన్గానే ఉంది అధ్యక్ష. దాన్ని 4 లేన్గా మార్చినట్టయితే యాక్సిడెంట్స్ను నివారించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రవాణా వ్యవస్థ బాగుపడ్డట్టయితే శ్రీశైలంకు అత్యధిక సంఖ్యలో భక్తులు అనునిత్యం వెళ్తూ ఉంటారు అధ్యక్ష. మా నియోజకవర్గం బాగుపడడానికి ఈ రవాణా వ్యవస్థ బాగుపడితేనే వెనకబడినటువంటి నిర్లక్ష్యానికి గురైనటువంటి అచ్చంపేట నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడవడానికి అవకాశం ఉంటుంది అనేది ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా మన్ననూరు నుండి డిండి నుండి మన్ననూరు వరకు 20 కిలోమీటర్లు, అదేవిధంగా మన్ననూరు నుండి పాతాల గంగా అనే నా నియోజకవర్గ బార్డర్ వరకు 60 కిలోమీటర్లు. ఈ 60 కిలోమీటర్లకు సంబంధించి 18 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినప్పటికీ అటవీ అనుమతుల కారణంగా వచ్చినటువంటి నిధులను కూడా వాడుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. కేంద్రంలో ఉన్నటువంటి నితిన్ గడ్కరీ గారిని అదేవిధంగా జవదేకర్ గారు నా నియోజకవర్గానికి వచ్చినటువంటి సందర్భంలో కూడా నేను రిప్రజెంట్ చేయడం జరిగింది అధ్యక్ష. అటవీ అనుమతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ చొరవ వల్ల కేంద్రము సహకరించి ఇన్ని రోడ్లు శాంక్షన్ చేయడం గర్వించదగ్గ విషయమే అయినప్పటికీ ఇన్నటువంటి అటవీ అనుమతుల విషయంలో జటిలం కావడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, బాటసారులు ఇబ్బంది పడతా ఉన్నారు. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు అధ్యక్ష మేము మాట్లాడేటప్పుడు ప్రతి సందర్భంలో గమనిస్తున్నాం అధ్యక్ష, మేము ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియడానికి కూడా 1 నిమిషం 2 నిమిషాలే సమయం కేటాయిస్తున్నారు అధ్యక్ష. చాలా మంది విమర్శలతో మంచి సందర్భాన్ని పురస్కరించుకొని కూడా మాట్లాడేటువంటి సందర్భంలో ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యాలను అధ్యక్ష ఒక శాసనసభ్యుడిగా తెలంగాణ ప్రాంతం ఇంత పూర్తిగా దయనీయమైనటువంటి పరిస్థితి మారడానికి రవాణా వ్యవస్థ పైన గత ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించిన కారణంగానే ఈ వెనకబాటుతనం ఉంది అధ్యక్ష. ఈ వెనకబాటుతనాన్ని నిర్మూలించడం కోసం మా ముఖ్యమంత్రి గారు మా మంత్రివర్యులు మా మంత్రులందరూ కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని ఈ వేదికగా వాడుకోవాల్సినటువంటి అవసరం మాకు ఎంతైనా ఉంది అధ్యక్ష. ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా ఈరోజు విమర్శలు